హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే చామంతి నాటడానికి అయితే దుక్కి అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి చూస్తారు కదా, అన్నపూర్ణ అనేది మల్టీప్లెక్స్ అనేది మనం ప్రజెంట్ అయితే దుక్కిలో అయితే చల్లుకుంటున్నాం. ఇదేంటంటే దీనిలో 5-6 పోషకాలు అయితే మనకి ఇందులో ఉంటాయి. ఆ పోషకాల వల్ల మనకు చెట్లు అయితే ఎదుగుదల అయితే మంచిగా వస్తుంది. మనకి ఇంకా వర్షాకాలం చాలు కాలేదు కదా, మనకి కాదు కాబట్టి మనం ముందే అయితే వేసుకుంటున్నాం. మనకు వర్షాలు పడితే కుదరదని. ఇది వచ్చేసి మనం అన్నపూర్ణ 5 బ్యాగులు, త్రిశూల్ వేపపిండి 1 బ్యాగ్ 25 కిలో. ఇది వచ్చేసి మళ్ళీ 10, 26 ఒకటి సగం బ్యాగు 25 కిలో వేసినాం. చూస్తారు కదా, మన పెండల్ టైప్ ఉంది మన అన్నపూర్ణ అయితే. దీన్ని మనం దుక్కి మొత్తం చల్లుకొని ఒక 2 బ్యాగులు అనేది బెడ్ల మీద అయితే వేసుకొని అయితే డ్రిప్ పైపులు అయితే పెట్టుకోవడం అనేది జరిగింది. చూస్తారు కదా, మన తోట మొత్తం అయితే నీట్గా చల్లుకుంటున్నాం అంతట సమాంతరంగా. మన చెట్లు కూడా ఎదుగుదల రావాలనే ఉద్దేశంలో ఈసారి ఎరువు అయితే మనం పోస్తున్నాం. వచ్చేసి ఒక్కొక్క బస్సాకి అయితే చాలానే రేటు పడ్డది. రేట్ అనేది ఆన్లైన్లో చెప్పద్దట. ఈ బస్సులు అయితే మనం ఇక్కడ పక్కకైతే పెట్టుకుంటున్నాం. ఆల్మోస్ట్ మొత్తం పూర్తి చల్లేసినాక తర్వాత ట్రాక్టర్ రోడ్ అయితే నీట్గా బోజలు ఎక్కైతే దున్నుకుంటున్నాం. స్ట్రేట్గా అయితే దున్నుకున్నాం అనుకో, దున్నుకుంటే మనం బోజలు ఎక్కి చేయడానికి అయితే బాగా ఈజీ ఉంటుంది. మన చాలామంది నేనైతే మనుషులతో అయితే పోపించుకుంటా బోజలు. చూస్తారు కదా, ఇవన్నీ అయితే మనకు బోజలు అయితే పోస్తుండు ప్రజెంట్. ఇది వచ్చేసి ఈ భోజనం నుంచి ఆ భోజనం మధ్యలో 3 ఫీట్లు అయితే పెట్టుకున్నాం మనం. దీని మీద అయితే మనం భోజనం అయితే పోసినాక తర్వాత డ్రిప్ పైప్ అయితే పెట్టుకోవాలి. వర్షాలు ఆల్మోస్ట్ ఒక 2 డేస్లో పడతాయని చెప్తారు ఎవరైనా, కానీ మనమైతే డ్రిప్ పైపులు అయితే మొత్తం ఒక్కొక్క దాని మీద 2 పైపులు అయితే సాపుకుంటున్నాం. ఒక పైప్ వేస్తే ఏంటంటే మనకు డ్రిప్ ఎయిర్ ఇచ్చింది వేస్టేజ్ కాకుండా అయితే 2 పైపులు అయితే వేస్తున్నాను నేను. దాని ఉద్దేశంలో అయితే 2 పైపులు వేస్తున్నా. ఎవరైనా ఒకటే పైప్ వేసుకుంటారు. డ్రిప్ పైప్ వేసి కవర్ వేద్దామన్న లోపలనే వర్షం అయితే పొల్లు కొట్టింది. కొట్టినాక తర్వాత మనం పేపర్ వేసుడు అయితే అలానే ఇడిచిపెట్టినాం. ఫుల్ వాటర్ అయితే అంతటి సరిపోయినాయి. మనం పేపర్ వేసినాక వాటర్ పడితే వాన వచ్చినా ఏం కాకపోతుండే. అలాగే మళ్ళీ ఒక తెల్లారైతే ఒక రోజు తర్వాత మనం మళ్ళా పేపర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. మనం పేపర్ వేయంగా అయితే రోడ్డు పోతుంది మన భూమిలోకి వెళ్ళి. ఇక్కడైతే రోడ్డు వాళ్ళు అయితే కొలవడానికి అయితే వచ్చిర్రు. మనకు జెండాలు అయితే పాతురు అక్కడ ఒకటి. మనం ఆల్మోస్ట్ అయితే అంతటా పెట్టినాం. ఇక మన చామంతి చెట్లు కూడా వేయడం అయితే పూర్తిగా కంప్లీట్ చేస్తున్నాం. చూస్తారు కదా, ఇవి వచ్చేసి 5,000 మొక్కలు అయితే నాటిన నేను చామంతి. ఎల్లో అండ్ వైట్, ఇది చాందిని రకమైన వెరైటీ. ఇదేంటంటే మనకు వర్షాకాలం కూడా దిగుబడి అయితే మంచిగా ఇస్తాయి. సెంట్ ఎల్లో, సెంట్ వైట్ అనేది ఓన్లీ మంచు టైంలో ఎక్కువ క్రాప్ వస్తుంది కాబట్టి అది మనం ఆగస్టు అయితే నాటుకుంటాం. ఆగస్టు నాటుకుంటే మనకు డిసెంబర్లో క్రాప్ వస్తుంది మనకు. అందుకే వచ్చేసి మనమైతే ముందే నాటుకుంటున్నాం ఇవి దసరాకి రావాలని. చూసారా, మన వీడియో నచ్చితే లైక్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.